సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భద్రతపై ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 20 ఏళ్లుగా కొనసాగుతున్న భద్రతను జగన్ సర్కార్ తగ్గించిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు గుప్పిస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ కు లేఖ రాశారు. వెంటనే సెక్యూరిటీని పునరుద్ధరించేలా చూడాలని కోరారు. ఇప్పటికే షర్మిలకు సెక్యూరిటీ విషయంలో కాంగ్రెస్ పార్టీ డీజీపీకి లేఖ కూడా రాసింది. భద్రతను పెంచాలని డిమాండ్ చేశారు. అయితే ఆ లేఖపై ఇప్పటి వరకు డీజీపీ నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ డీజీపీకి లేఖ రాశారు. గవర్నర్కు రాసిన లేఖలో మాణిక్యం ఠాగూర్ పలు కీలక అంశాలను ప్రస్తావించారు. చీప్ రాజకీయాలు చేయడం వైఎస్ఆర్ స్టైల్ కాదు కానీ జగన్ మాత్రం ఇప్పుడు అదే పనిలో ఉన్నారని ఆరోపించారు. వైఎస్ షర్మిలకు 2004 నుంచి 4+4 గన్మెన్లతో భద్రత ఉంది. ఆ తర్వాత ముఖ్యమంత్రులుగా పనిచేసిన కొణిజేటి రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబులు ఆ సెక్యూరిటీని కొనసాగించారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఆ భద్రతను తొలగించారని లేఖలో పేర్కొన్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిల జనవరి 22న ఏపీ డీజీపీకి లేఖ రాశారు. ఇప్పటి వరకు సమాధానం లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ గవర్నర్కు ఇదే అంశంపై లేఖ రాస్తున్నానని తెలిపారు. వెంటనే గవర్నర్ స్పందించి వైఎస్ఆర్ కుమార్తె షర్మిలకు భద్రత కల్పిస్తారని ఆశిస్తున్నా అంటూ ఠాకూర్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తరువాత షర్మిల మరింత చురుకుగా ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. కార్యకర్తల సమావేశాల కోసం ఆమె రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ తరుణంలో ఆమెకు సరైన భద్రత కల్పించాలి అని, కానీ కేవలం 1+1 భద్రత కల్పించడంపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వైఎస్ షర్మిల కోరినట్లు 4+4 సెక్యూరిటీ ఎస్కార్ట్ వాహనం ఏర్పాటు చేయాలని కోరారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం కూడా షర్మిలకు 4+4 భద్రత కల్పించిన విషయాన్ని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.